ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన దివ్యనామమున నేటి ఉదయకాలము మీ అందరికీ సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, నూతన మాసము అక్టోబర్ మాసము మొదటి దినము. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 14వ వచనము. నీవు పైవాడువుగా ఉండువు గాని కిందవాడువుగా ఉండవు. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము మీ వినికిడిలో మీ జీవితములు దేవదేవుడి వాగ్దానం నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దేవుని పిల్లలారా, దేవదేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, నీవు నా మాట శ్రద్ధగా వినిన ఎడల నీవు పైవాడిగా ఉంటావు కానీ కిందవాడుగా ఉండవు. అన్ని విషయాల్లో ముందుంటావు, అన్ని విషయాల్లో ఆశీర్వాదకరంగా ఉంటాము, అన్ని విషయంలో దీవెనకరంగా ఉంటావు. పిల్లలారా, నేటి దినాల్లో చాలామంది దేవుని మాట వినుట అంటే వాక్యం వింటే సరిపోతుంది అనుకుంటారు. ఆదాము దేవుడు పిలిచినప్పుడు, ఆదామా నీవెక్కడ అన్నప్పుడు ఆదాము విన్నాడు, దేవుని మాట విన్నాడు, కానీ తన జీవితంలో పైవాడిగా లేడు. బ్రతికిన దినములన్నీ చెమట కార్చేవాడిగా ఉన్నాడు. ముళ్ళ పొదలు గచ్చ తుప్పలు దున్నేవాడిగా ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లారా, నా మాట శ్రద్ధగా వినుట అంటే చాలామంది వాక్యం వింటే చాలు, దేవుని స్వరం వింటే చాలు, మనం పైవాడుగా ఉండిపోతాం, భక్తులమని వరుసలో ఉంటారు. మీరు గమనించగలిగినట్లయితే ఆదాము ప్రప్రథమ సంతానమైనటువంటి కయోను కూడా దేవుని మాట విన్నాడు, కానీ తాను దేశదిమ్మరైపోయాడు. ప్రియ దేవుని పిల్లారా, మనం గమనించగలిగినట్లయితే దేవుని వాగ్దానం చెబుతున్నట్లు, దేవుని మాట చెప్పినట్లు దేవుని మాట నిర్ధారకం అవుతుందా? కాదు. శ్రద్ధగా వినుట అంటే ఎలా వినాలి? దేవునికి విధేయత చూపాలి. యోసేపు జీవితాన్ని మనం పరీక్షించిన ఎడల తన జీవిత కాలమంతయు దేవుని మాట విన్నాడు, ఆ మాట కొరకు ఎదురు చూచాడు. తన జీవితంలో ఏ పరిస్థితి ఎదురొచ్చినా ఆ ప్రతి పరిస్థితికి అనుమతి ఇచ్చాడు. తాను చెప్పిన రీతిగా తాను తన కుటుంబం ఏలువారు మాత్రమే కాక ప్రపంచం మొత్తానికి ఆహారం ఒక గొప్ప సంస్కరణ తెచ్చినటువంటి వ్యక్తిగా చూస్తూ ఉన్నాం. నాటి దినము నుండి నేటి దినం వరకు ప్రతి దేశంలో ఆహార భద్రత అనే ఒక గొప్ప ప్రణాళికను, ఒక గొప్ప సంస్కరణ తెచ్చినటువంటిగా దైవ గ్రంథమందు చూసినటువంటి వ్యక్తిగా మనం నేర్చుకోగలుగుతున్నాం. ఆయన మాట వినుట అంటే ఏ పరిస్థితి ఎదురైనా, ఇట్టి పరిస్థితుల్లో ఉన్నా మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడని నీకు విధేయత చూపటమే. చూడండి, అబ్రహాం గారి జీవితంలో కూడా అలాగే జరిగింది. దేవుడు నమ్మదగిన వాడని విశ్వసించాడు. తన జీవితంలో అందరూ ఎకరము, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 10 ఎకరాలు, 100 ఎకరాలు స్వాస్థ్యం అనుకుంటారు, కానీ ఒక దేశాన్నే దేవుడు తనకు స్వాస్థ్యముగా ఇచ్చినట్లుగా దైవగ్రంథమందు నేటి ఆధునిక సమాజంలో ఇశ్రాయేలు దేశమును చూచి దేవుడు చేసిన వాగ్దానం ఏది కూడా నిర్ధారకము కానేరదు అని విశ్వసించగలుగుతున్నాం, నమ్మగలుగుతున్నాం. ప్రియ దేవుని పిల్లారా, దేవుడు మాట ఏదైనాను చెప్పాడు అంటే నేను ఆ జీవితంలో 100కి 100 పాలు అది జరుగుతుందన్న విషయాన్ని గుర్తెరిగి ఆయనకు విధేయులై బ్రతికి మన జీవితంలో ఏ పరిస్థితి ఎదురైనా, ఏ పరిస్థితులు ఎలా ఉన్నా ఆయన చెప్పిన మాట నిశ్చయముగా జరుగుతుందని విశ్వసించిన వ్యక్తిగా నీవు బ్రతికిన ఎడలా నీవు పైవాడుగా ఉంటావు తప్ప కిందవాడుగా ఉండవు. ప్రియ దేవుని పిల్లారా, నేను జీవితంలో ఇప్పుడు దేవుని వాగ్దానాన్ని వింటున్నాను, ప్రతి వారము దేవుని సన్నిధికి వెళుతున్నాను, ప్రతి వారము దేవుని వాక్యాన్ని వింటున్నాను, ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ఎందుకో నా జీవితము పైవాడిగా ఉండట్లేదు, కిందవాడుగానే ఉంటున్నాను అని చెప్పి నీవు ఈరోజు ఈ మాటలు వినుచున్నటువంటి వ్యక్తిగా అయితే ఆయన చెప్పినటువంటి మాట వాగ్దానం వినుట మాత్రమే కాక నీ జీవితంలో ఆయన ప్రతి పరిస్థితిని నువ్వు అనుమతించే వ్యక్తిగా బ్రతికితే నీవు పైవాడుగా ఉంటావే తప్ప కిందవాడుగా ఉండవు అని దైవజనునిగా, దేవుని దాసునిగా నీకు ఈ మాటలు తెలియజేస్తున్నాను. కనుక ఈ మాటలు నీ జీవితంలో ఈ మాసము ప్రారంభం మాత్రమే కాక ప్రతి రోజు ప్రతి క్షణం గుర్తించుకుని ఆయనకు సాక్షిగా బ్రతుకు కృపదేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. తండ్రి, నీకు వందనాలు. ఎత్తబడ్డ వాక్యం బిడ్డ హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేసి వాక్యానుసారంగా జీవించే కృప దయచేసి నడిపించి నీ ఆత్మచేత బలపరచమని, ఏది వ్యర్థం కాకుండా ప్రతి మాట వారి జీవితంలో నెరవేర్చమని యేసయ్య నామం పేరటి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మతని అన్యోన్య సావాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సన్నిధితో సదాకాలం తోడయండి, వెంబడించి నడిపించును గాక. ఆమేన్.